నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేల మిమ్మును పెండ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదాన్నో. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కన్నెను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరిగత్తెలై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా, ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. దేవుడి వాక్యమును మన వ్యక్తుల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందా సురేష్? ప్రభు నామములో మీ అందరికి కూడాను శుభములు తెలుపుతున్నాను. ఉదయకాల సమయం ప్రార్థనల్లో మరి ఒకసారి కూడి వచ్చిన మనందరికి కూడాను దేవుడు శ్రేష్టమైన ఆయన దీవెనలు మనకు దయచేయును గాక. గత సమయంలో మనము ఈ యొక్క రూతు గ్రంథం యొక్క మొదటి అధ్యాయంలో ఆహ్, హ్మ్. ఆహ్, 9వ వచనం వరకు అంటే 8 చివరి వరకు మనం చూసుకున్నాం. మా ఎడల మీరు దయ చూపినట్టు నా ఎడల మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. ఈరోజు నెక్స్ట్ వాక్యాలు కూడా మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ఒక అంశంను అంటే రూతు గ్రంథం అని ఎందుకు ఇంతగా వర్స్ బై వర్స్ అనంటే నాకు వచ్చినటువంటి తలంపు ఏంటినంటే ఈ ఆహ్, రూతు గ్రంథము అనేది ఈ మధ్య కాలంలో మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మన యొక్క అనుదిన జీవితానికి, మానవ సంబంధాలకి, దైవ సంబంధాలకి, హ్యూమన్ రిలేషన్స్ అండ్ గాడ్లీ రిలేషన్స్ అనేటువంటి విషయము. అదే విధంగా ఆపర్చునిటీస్ అవకాశాలు అనేటువంటి అంశము. ఇలాగ రకరకాలుగా మనకు ఆహ్, స్పిరిచ్యువల్‌గా గాని, లోకానుసారమైన జీవితంలో ఒక ప్యూర్ లైఫ్‌ని లీడ్ చేసే విధంగా చాలా అంశాలు మనకు దోహదపడుతూ ఉన్నాయి. అందువల్ల వీటిని వర్స్ బై వర్స్ మనం ధ్యానం చేయాలని దేవుడు నాకిచ్చినటువంటి తలంపుని బట్టి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నా. ఇక్కడ వారికి ఒక అవకాశము ఇక్కడ దొరుకుతూ ఉంది. నయోమి నష్టపోయింది. భర్త, పిల్లలందరూని పోగొట్టుకుంది. ఇక తిరుగు ప్రయాణం యెహోవా దర్శించినని విని మోయాబు దేశంలో కూడా దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయి అనే విషయం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ఏహ్యమైనదో లేకపోతే అది విగ్రహారాధనతో కూడి ఉన్నదో, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రాంతమో, అక్కడ కూడా దేవుని గూర్చినటువంటి, దేవుని యొక్క ప్రజలను గూర్చినటువంటి వార్తలు వినపడుతూ ఉన్నాయి. సువార్త అనేది సర్వ సృష్టికి అనేటువంటి మాట మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఎందుకని వాక్యము దేవుని గురించిన మాట ఈ సర్వ సృష్టికి అనంటే, ప్రతి ఒక్కరు కూడా రక్షణలోనికి రావాలని దేవుని యొక్క ఏర్పాటు. అందుకనే సువార్త నలుమూలల సృష్టి అంతట కూడాను వ్యాపింప చేయడం అనేది అది మన బాధ్యత కూడా. మనకు వీలైనంత వరకు. ఈరోజు మన క్రిస్టియన్ యూత్ మొత్తానికి ప్రతి ఆదివారము సాయంకాలము సువార్త ప్రకటిస్తూ నిన్న వేరే ఒక దైవ సేవకుడితో మాట్లాడుకున్నప్పుడు అద్భుతమైనటువంటి పరిచర్య సార్. మరి కంటిన్యూగా చేయడం అనేది సువార్త ప్రకటించడం అనేది అది ఎంతో భారము. అది ఎంతో ధన్యకరమైనటువంటిది అనేటువంటి మాట నేను విన్నాను. మన గురించి డిస్కషన్ వచ్చినప్పుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ.
దేవునికి ఇష్టమైనటువంటి పని. కనుక ఇక్కడ ఒక మోయాబీయురాలైనటువంటి ఇద్దరి స్త్రీలకు కూడా ఈ యొక్క దేవుని సంబంధమైన దైవికమైనటువంటి మాటలు వాళ్ళకి అందించబడ్డాయి. అయితే అక్కడ ఒక్కరు మాత్రమే ప్రయోజనం పొందారు. ఒక్కరు మాత్రమే దానిని ఉపయోగించుకున్నారు. వాక్యం వింటున్నటువంటి మనకు ఈ యొక్క గొప్ప అవకాశాలు మన ముందు వస్తూ ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించుకోవడమా? లేదా క్యాజువల్‌గా వినడమా? లేదా విని పోగొట్టుకోవడమా? అనేటువంటి ఆప్షను, చాయిసు, ఎంపిక మనదే. కనుక ఇక్కడ ఇద్దరున్నారు. ఈ ఇద్దరు కూడా 2 రకాలైనటువంటి జనాలకి, మానవ వ్యక్తిత్వాలకి గుర్తు, సింబాలిక్. కనుక వారిద్దరూ కూడా మొట్టమొదట నయోమితో ప్రయాణించటానికి, నయోమితో రావటానికి, మీ ప్రజల యొద్దకు అనేటువంటి మాట ఇక్కడ కనపడుతుంది. వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే ఆ సిద్ధపాటుకి మనం ఒక్కోసారి చూడండి, ఆత్మీయంగా చక్కగా మనం ఒక మంచి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే మనకొక స్ట్రగుల్ ఒస్తుంది. లేదా ఒక అవకాశం ఒస్తుంది. ఆ అవకాశంలో ఒక మంచి రీజనింగ్ గూడా కనపడుతుంది. ఇక్కడ గూడా అదే కనపడుతుందిక్కడ. ఇద్దరికీ ఒక మంచి అవకాశం ఏంటి అనంటే, వారి ఊరిలో ఉండే విధంగా, వారి తల్లిదండ్రుల యొద్ద ఉండే విధంగా, తిరిగి ఎండిపోయినటువంటి వారి జీవితాలని పచ్చగా మార్చుకునే దిశగా, మరలా పెళ్లి జేసుకోండి అని ప్రేమతో అత్తగారే, ఇక్కడ అత్త నయోమి యొక్క క్యారెక్టర్ చూస్తే, తన కోడళ్ళ గురించి, భవిష్యత్తును గురించి ఆమె ఆలోచిస్తూ వాళ్ళకి మంచి ఉపదేశమే చేసిందిక్కడ. మనకు ఆ రీజనింగ్ మంచిదిగానే కనపడుతుంది. అదే విధంగా ఎంత చక్కగా జెప్పింది అనంటే, ఇక నేను మళ్ళీ పెళ్లి జేసుకోలేను. మళ్ళీ నాకు కుమారులు గలగరు. కలిగిన వారు మిమ్మల్ని పెళ్లి జేసుకునేటువంటి వయస్సు తేడా వస్తుంది. కాబట్టి ఇక నాతో ఎలాంటి ప్రయోజనం లేదు గానీ, మీరు గనక వెనక్కి వెళ్ళిపోతే, అక్కడ మీకు మంచి భవిష్యత్తుంటుందని చెప్పి, వాళ్ళకి ఫేవరబుల్‌గా ఒక రీజనింగ్ తోటి వాళ్ళిద్దరిలో ఒక ఆశ కలుగునట్లుగా ఉన్న ఫ్యాక్ట్ నయోమి చెప్పడం జరుగుతుంది. ఆత్మీయ జీవితంలో కొన్ని నిర్ణయాలనేవి స్థిరమైనవిగా ఉండాలి. మనకొచ్చేటువంటి ఆశాజనకమైనటువంటి అవకాశాల వైపు చూస్తే, విలువైన దాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే నయోమి ఇలాగా చెప్పిందో, ఫ్రమ్ నయోమి సైడ్ ఇట్ ఈస్ కరెక్ట్. తన సుఖం చూసుకోలేదు గానీ, ఇక ఒకడు నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు తోడెవరు మీరే గదా! అన్నది మాట్లాడలేదు కానీ, వారి యొక్క క్షేమము, వారి యొక్క సుఖము ఆమె ఆలోచన చేసింది. అయితే ఈ ఇద్దరిలో కూడాను ఒకరు దానిని స్వీకరించారు. ఒకరు ఒక స్థిరమైన నిర్ణయముతో, విశ్వాసముతో ముందుకు సాగారు. మరి స్థిరమైనటువంటి నిర్ణయము, మంచి విశ్వాసము కలిగినటువంటి రూతు అద్భుతంగా దీవించబడింది. ఎందుకనంటే, మోయాబీయుల నుంచి అంటే శపించబడిన, శపితమైన, హీనమైనటువంటి జాతి నుంచి అమూల్యమైన విశ్వాసి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. దేవుని యొక్క ఎంపిక. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దేవుని యొక్క ద గాడ్స్ సావరెన్ అథారిటీ. దేవుని యొక్క సార్వభౌమ అధికారము ఇక్కడ కనపడుతూ ఉంది. ఆయన ఎవరికైనా అవకాశం ఇస్తాడు. వారి విశ్వాసం చొప్పున వారిని ఎంతవరకైనా దీవించగలడు. వారి సమర్పణ చొప్పున వారిని తన సొత్తుగా చేసుకుంటాడు. ఇది ఒక వరం అని చెప్పవచ్చు. చీకటిలో ఉన్న వారికి శత్రుత్వం దేవుని పట్ల దేవునికి వ్యతిరేకులుగా ఉన్నవారు, శత్రువులుగా ఉన్నవారు, ఏ యోగ్యత లేని వారు ఆయన సార్వభౌమ అధికారము, ఆయన కృప చొప్పున
ఆయనకి ప్రియమైన బిడ్డలుగా మారేటువంటి పరిస్థితి, అనేక మందికి ఒక గొప్ప సాక్ష్యంగా మారేటువంటి ధన్యత మన సమర్పణ బట్టి, మన స్థిరమైన నిర్ణయమును బట్టి, మన స్థిరమైనటువంటి విశ్వాసమును బట్టి మనకు కలుగుతుంది అనేటువంటి అద్భుతమైన విషయం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక అంశం ఏంటి అనంటే, ముద్దు పెట్టుకొనుట. ముద్దు అనేది మధురమైన ఎడబాటుకు గుర్తుగా ఇక్కడ కనపడుతుంది. మధురమైన స్వీట్ సెండ్ ఆఫ్. మనం మన ఇంటికొచ్చినప్పుడు కొంతమందిని ప్రేమతో కొంచెం బాధగా వారికి సెండ్ ఆఫ్ ఇస్తాం. ఇంకా 4 రోజులుంటే బావుండు అనిపిస్తుంది. ఎవరైనా మంచి మరి ఆత్మీయమైన వ్యక్తులు, మంచి సహవాసము, మంచి స్నేహితులు వెళ్తుంటే బాధగా ఉంటుంది. అది టెంపరరీగానైనా గూడా మళ్ళీ కలుస్తాం. కానీ కొంత బాధ. కొంతమంది వెళుతూ ఉంటే ఎప్పుడెప్పుడు ఇంకా ముందు వెళ్తే బావుండు అనిపిస్తుంటుంది. ఎందువల్లంటే అది ఆ బంధంలో మనకు దొరికినటువంటి సంతోషము, సంతృప్తి, మనకు నెమ్మది. వీటి కారణాన మనం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇయ్యాలంటే బాధ. ఇక్కడ ముద్దు పెట్టుకోవడము, ఎలుగెత్తి ఏడవడం అనేది 2 సార్లొస్తుంది. ముద్దు పెట్టుకోవడం 2 సార్లొస్తుంది రిపీటెడ్‌గా. వాళ్ళు అంతగా ఏడ్చారంటే వాళ్ళ మధ్య ఉన్న అనుబంధము, ప్రేమ అది ఎంత గొప్పదో. అన్యుల్లో ఇలాంటి బంధాలు, ఇలాంటి ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం. అన్యులు అంటే మోయాబీ స్త్రీలైన వారిద్దరి నుంచి. వాళ్ళని ప్రభావితం చేసింది నయోమి యొక్క సాక్ష్యము, వ్యక్తిత్వము, ఆత్మీయత. అసలు వారు మీ ప్రజల యొద్దకొస్తామనంటే ఆ మంచి కోరిక కలుగునట్లుగా ప్రవర్తించింది నయోమి. కనుక నయోమి నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఒకవేళ తను తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు నిర్ణయమే. బెత్లెహేమును వదిలిపెట్టడం, అన్య దేశంలోనికి వెళ్ళిపోవడం, బ్రతుకు జీవనం కోసం తను అలా నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు నిర్ణయమే. దేవుని ఎదుట అది కరెక్ట్ కాదు. కానీ దాన్ని ఆ అంశాన్ని పక్కన పెడితే అంటే పక్కన పెట్టడం అంటే దట్ ఈస్ రాంగ్. కానీ తన వ్యక్తిత్వము, తన సాక్ష్యము మోయాబు స్త్రీ ఒకామె అద్భుతమైనటువంటి విశ్వాసిగా ఈరోజు ఒక మోడల్ లైఫ్‌గా దావీదు అందులో ఆమె యొక్క సంతానంలో నుంచి రావటానికి, తద్వారా యేసు ప్రభు రావటానికి అలాంటి గొప్ప దీవెనకు పాత్రులను చేసింది నయోమి యొక్క వ్యక్తిత్వము. మొట్టమొదట ఆమె యొక్క సాక్ష్యం. ఈరోజు దేవుని యొద్దకు ప్రజలు రావాలి అనేటువంటి మన ఆశ, మన సాక్ష్యము, మన ప్రవర్తన, మన తీరును బట్టి ఉంటుంది. అది మనం పెట్టే పెట్టుబడి. ప్రభువు కొరకు మనం చేసేటువంటి త్యాగం అయ్యుండొచ్చు. మన సమర్పణ జీవితం అయ్యుండొచ్చు. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఒక రకంగాను, లేకపోతే మిగిలిన జీవితం ఇంకొక రకాన ఉండకూడదు. సాక్ష్యము అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచన జేయాలి. ఇంటిలో ఒక వ్యక్తిగా నేను ఎలాగున్నాను? మరి దేవుని యొక్క బిడ్డల మధ్య ఒక విశ్వాసిగా నేను ఎలాగున్నాను? లోకంలో నేను ఎలాగా ఉన్నాను? వాక్యం ఉంది గదా! ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? ఇది చాలా బాధేస్తుందసల. అసలు ఉప్పు అంటేనే నేచురల్‌గా వచ్చేటువంటి సారం అది. రూపం లేని నీరుగా ఉన్నప్పుడు అది సెపరేట్ చేయబడింది. సెపరేషన్ ఫ్రమ్ ది వరల్డ్. ఎప్పుడైతే ఈ సెపరేషన్ అనేది జరిగిందో, ఆ రుచి మనలో ఆటోమేటిక్‌గా వచ్చేయాలి. లోకం నుంచి వేరు చేయబడ్డామంటే ప్రభువుతో అంటుకట్టబడడం. ఆ రుచి మనకొచ్చేసింది. ఇతరులకి మధురంగా వారి జీవితాలు మార్చే ప్రభావం మనకొచ్చేసింది. ఇతరులకు ప్రభువును చూపించేటువంటి ధన్యత మనకొచ్చేసింది. ఆ భాగ్యం మనకొచ్చేసింది. కనుక సెపరేట్ చేయబడింది. ఎండ దాని మీద పడింది. నీరు కాస్త ఉప్పుగా కణికలుగా మిగిలిపోయింది. అది పోగు చేయబడింది. ఇంత ప్రాసెస్ జరిగింది. లోకం నుంచి వేరు చేయబడి
వాక్యము చేత మనం రూపుదిద్దబడి, పరిశుద్ధాత్మ చేత మనకొక ఆకారం వచ్చి, ఒక సారం వచ్చిన తరువాత, తిరిగి నీరు గనక తగిలితే, మన యొక్క ఆకారం కోల్పోతాం. తిరిగి లోకం ప్రవేశిస్తే, లోకానికి మనం గనక చెయ్యి జాపితే, సారాన్ని కోల్పోతాం. ఇక్కడొక మంచి పాఠం మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి, నయోమి యొక్క జీవితం ఇక్కడ ప్రభావం చూపింది. నా కుమార్తెలారా, ఏ అత్తగారైనా కోడల్ని అలాగా పిలవగలరా? అందుకే నేను చెప్తూ ఉన్నా నేను నేను మీతో షేర్ చేసుకుంటేంటే, ఈ క్యారెక్టర్స్ వల్ల ఒక మంచి లక్షణ, మంచి ప్రవర్తన, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంపద మనకు దొరుకుతుంది ఈ క్యారెక్టర్స్‌లో. సరే అవకాశాలు ఇద్దరికీ ఇవ్వబడ్డాయి సమానంగా. ఆమె ఇద్దరిని కూడాను ముద్దు పెట్టుకున్నది. ఇద్దరికీ సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంది. అయితే ఇక్కడ ఒక మార్పు మనం గమనిస్తూ ఉన్నాం. ఒకరు మాత్రము దానికి రాజీ పడిపోయి వెనక్కెళ్ళిపోయారు. ఒకరు మాత్రం రాజీ పడకుండా ముందుకు సాగారు. రాజీ పడింది ఓర్పా అయితే, రాజీ పడకుండా ముందుకు సాగింది రూతు అని మనకు తెలుసు. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, "నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చితిమి" ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా? కనుక ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదాన్ని నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో నుండి కుమారుని కనినను. ఈ రీజనింగ్ అంతా చెప్తుంది. ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంది. వారికక్కడ ఒక నైరాశ్యం లేకపోతే, ఆహా! మీకు నాతో వస్తే మీకేమి ప్రయోజనం ఉండదు. అటువైపు అద్భుతమైన జీవితం ఉంది. కనుక మనకొచ్చేటువంటి చాయిస్‌లో మనకు లంచాల రూపంలో కనపడొచ్చు. లేకపోతే వేరే ఇన్‌ఫ్లూయెన్స్‌తో మనకు కనపడొచ్చు. అది ప్రయోజనకరమైనదిగా ఉండవచ్చు. ఇద్దరు విశ్వాసులకి ఒక పరీక్షొచ్చింది. ఒక విశ్వాసి ఒక పని చేసిన కారణాన ఆయనకి బహుమానమో లేకపోతే ఫలితంగా డబ్బొచ్చింది. ఆయన తీసుకున్నాడు. అదే డబ్బు రెండవ విశ్వాసికి గూడా వెళ్ళింది. మొదటి విశ్వాసికి ఒక రీజనింగ్ ఏంటంటే, నేనేం దొంగతనం చేయలేదు గదా! నేనేం తప్పు చేయలేదు గదా! పని చేశాను. వాళ్ళిచ్చారు. వాళ్ళు జెప్పారు, "సార్ ఇదేమీ తప్పు గాదు. మీరేదో మాకు పని జేసి పెట్టారు. మాకు సంతోషంతో ఇస్తున్నటువంటి చిన్న గిఫ్ట్." దాని పేరేంటి లోకానికి? చిన్న గిఫ్ట్. లంచం అనే పేరు బెట్టలా. అక్రమమైన సంపాదన పేరు బెట్టలా వాళ్ళు. బహుమతి అన్నారు. సంతోషంతో ఇస్తూ ఉన్నారు. రీజనింగ్ బాగానే ఉంది గదా! ద ఫస్ట్ బిలీవర్ యాక్సెప్టెడ్. తీసుకున్నాడు. అందులో ఏమి కనపడలా. బహుశా రీజనింగ్ కరెక్టే. రెండో వ్యక్తికి గూడా వెళితే అన్నాడు, "ఇది నాది కాదు. ఈ డబ్బు నాది కాదిది. నా పనికి ప్రభుత్వం నాకిస్తూ ఉంది. నా శ్రమకు అక్కడ ఫలితం వస్తూ ఉంది. నాది కాని దాన్ని నేను ఆశిస్తే అది పాపం." వండర్‌ఫుల్ డెసిషన్స్ కదా! మన జీవితంలో కొన్ని ఇలాగనే ఉంటాయి. ఏం పర్వాలేదు. ఇది అది గాదు. చూడండి ఈ యొక్క విశ్వాసపు చూపు ఒకటైతే, వెలిచూపు ఇంకొకటి. మొదటి వ్యక్తిది వెలిచూపు. రెండవ వ్యక్తిది విశ్వాసపు చూపు. మన భక్తి జీవితాన్ని మనం ఇలాగా కాపాడుకోవాలి. పరీక్షలొస్తూ ఉంటాయి. డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. లోక ఆశలు, నేత్ర ఆశలు, జీవపు డంబాలొస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో సారము పోగొట్టేటువంటి పరిస్థితులొస్తూ ఉంటాయి. ఒక చిన్న దానిని బట్టి ఆహ్, అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితొస్తుంది. ఒక చేపకి ఎర్ర కనిపిస్తుందంట నీళ్ళల్లో. అది ఆత్రంగా పోయి మింగేసిందంట. దానికి ముందున్నటువంటి చేపకి కనిపించింది. అరే! ఈ నీళ్ళల్లో ఎర్ర ఎందుకొస్తుంది అసలా? ఇదేదో మనది కాదిది. నీటిలోనికి ఎర్ర రావడం ఏంటి? అది మధ్యలో వేలాడడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు గదా! అని అది తప్పించుకుపోయిందంట.
రెండవ చేపంట దొరికింది. ఆత్రంగా దొరికిందంట. ఏమి ఆలోచన లేదు. మింగేయడమే. ఆ మింగిన తర్వాత తెలిసింది తన గుండెను చీల్చేటువంటి గాలము ఆ ఎర్రలో ఉన్నది. అయిపోయింది. ఆలోచించుకునే లోపలే బయటికొచ్చేసింది. లాగబడింది. ఏడవబడింది. వారు దురాశల చేత, పాపపు ఆశల చేత వారు ఏడవబడుచున్నారనేటువంటి మాట. మనలో ఉన్న చిన్న పాపమే మనల్ని జీవము కలిగినటువంటి వాక్యము నుంచి, సన్నిధి నుంచి, ఆయన ఏర్పాటు నుంచి బయటికి లాగుతుంది. జాగ్రత్త. కాబట్టి ఇక్కడ ఓర్ప విని వెనక్కెళ్ళిపోవటానికి ఆమె తిరిగి అత్తకి సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ డీవియేషన్, సెపరేషన్, మరలుట, వెనక్కెళ్ళిపోవుట, బ్యాక్ స్లైడింగ్. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితంలో మనం ముందడుగు వేశామా? వెనకడుగు వేశామా? మన ఆత్మీయ జీవితంలో ప్రోగ్రెస్ ఉందా? లేదా? మన యొక్క సాక్ష్యంలో ఆ మాధుర్యం ఉందా? పోగొట్టుకుంటున్నామా? ప్రభువు కొరకు మనం గురి కలిగి ఎళ్తున్నామా? లేదా? పౌలు గారు చెప్పారు. నేను గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నా. మన ఆత్మీయ జీవితంలో గురులు మారిపోతూ ఉన్నాయి. టార్గెట్స్ మారిపోతూ ఉన్నాయి. డెస్టినీలు మారిపోతూ ఉన్నాయి. మొదట ప్రభువు గురిగా కలిగి పరిగెత్తే మనము తర్వాత వేరే వేరేగా ఎళ్ళిపోతూ ఉన్నాయి. నామినల్ లైఫ్, లైఫ్ ఫర్ అవర్ సెల్ఫ్ మన కొరకు జీవించడం, మన పేరు ప్రతిష్టల కొరకు, మన ఎలివేషన్ కొరకు, మన సంపద కొరకు దేవుడిని విడిచిపెట్టేటువంటి దౌర్భాగ్యం. గురి మారిపోయింది. కానీ రూతు గురి మాత్రం మారలేదు. అందుకనే ఇక్కడ ఇంకొక మాట ఏంటి అనంటే, నయోమి చెప్పిన మాట, యెహోవా నాకు విరోధి ఆయను అనేటువంటి మాట. నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించిన దానంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పెను. యెహోవా నాకు విరోధి ఆయను. ఈమె యొక్క బాధతో దేవునిని ఒక నిందించిన మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే ఈ డైలాగ్‌లో యెహోవా విరోధయ్యాడు బికాజ్ ఆఫ్ మై డెసిషన్ అనేటువంటిది. లేదా నేను ఆయన విడిచిపెట్టి వచ్చేసానని అనకుండా, నేను బెత్లెహేం నుంచి మీ దేశానికొచ్చేసాను. నా పరిస్థితి ఇప్పుడు ఎలాగుందనంటే, దేవుడే నాకు శత్రువయ్యాడు అనేటువంటి మాట. ఇక్కడ ఇంకొక బలమైనటువంటి మాట ఆమె ప్రయోగించింది. ఎవరైనా దేవునికి శత్రువుగా ఉన్నాను, పోలీసులకి శత్రువుగా ఉన్నాను. పోలీసులకి ఎవరు శత్రువుగా ఉంటారు చెప్పండి? తప్పు చేసినోళ్ళే గదా! పోలీసులు శత్రువుగా ఉన్నాను. వాళ్ళు నా మీద గుర్రుగా ఉంది అనంటే, ఆ వ్యక్తితోటి ఎవరైనా తిరుగుతారండి? ఎందుకొచ్చిన గొడవలేరా బాబు! ఈళ్ళు పోలీసులు ఎప్పుడు పట్టుకెళ్తారో వాళ్ళతోటి పక్కనుంటే మనం అని చెప్పి మనం చాలా ఇదిగా ఉంటాం. ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నా. దేవుడే ఈమెకి విరోధి అయినప్పుడు ఈమెతో పోతే నాకేం ప్రయోజనం? దేవుడే ఈమెని కఠినంగా చూస్తున్నప్పుడు అది నాకు గూడా ఇంపాక్ట్ పడద్దు గదా! ఇలాంటి పరిస్థితి గూడా అక్కడ కనిపించింది. బహుశా వీటన్నిటిని బట్టి ఆ రూతు మన ఓర్ప వెనకడుగు వేసుండొచ్చు. మిమ్మును నొప్పించిన దానికంటే నేనెక్కువగా నన్ను బాధపెట్టింది యెహోవాకు శత్రుత్వము. ఇక్కడ అండర్‌లైన్. దేవునికి మనం ఈ లోక స్నేహము దేవునితో వైరము. వాక్యం చూడండి. లోకముతో స్నేహము. ఆహారము కొరకు, చిన్న చిన్న వాటి కొరకు మనం లోకంతో స్నేహం చేశామా? దేవునితో అది వైరము. అది నొప్పికి కారణమవుతుంది. గాయానికి కారణమవుతుంది. నష్టానికి కారణమవుతుంది. అయితే కొన్ని సార్లు నీతికి నిలబడినప్పుడు మనకొచ్చేటువంటి నష్టాలు, బాధలు ఇవన్నీ కూడాను ఎక్కువగానే ఉంటాయి. కానీ ప్రభువు మనకు వాటి ద్వారా అద్భుతమైనటువంటి బహుమానాన్నిస్తాడు. అద్భుతమైన ఫలితాన్నిస్తాడు. అంటే ఇక్కడ రెండిటికి కూడాను రిజల్ట్ ఉంది. దేవునికి వ్యతిరేకమైనప్పుడు వచ్చే రిజల్ట్ వేరే. అది శాశ్వతమైన నష్టం. నయోమి తిరిగి సమకూర్చుకోలేకపోయింది. అయితే
దేవుని పక్షాన నిలబడి దేవుని కోసం మనం జీవించేటప్పుడు వచ్చేటువంటి నష్టాలు అవి టెంపరరీ. మొదటివి పర్మనెంట్. అవి సమకూర్చుకోలేం. రెండవది టెంపరరీగా వస్తాయి కానీ దానికి తగినటువంటి బహుమానము దేవుడు మనకు దయచేస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటిలో నుంచి ఆయన వారిని తప్పిస్తాడు. కనుక అవి దీవెనకరమైనవి ఆధ్యాత్మికంగా మనం ఎదగటానికే. నా జీవితంలో కూడా వచ్చినటువంటి ఒక సవాలు నేను రాజీ పడలా. మీకు తెలుసు నేనంత ఇప్పుడు ప్రిన్సిపాల్ అని మీరు చెప్తూ ఉన్నారు. నేను జిల్లాధికారిగా వెళ్ళాను. ప్రభువు నాకు ఆ యొక్క రెసిస్టెన్స్ ఇచ్చాడు. దేనికి లొంగలేదు. కనుక నేనే కామ్‌గా వెనక్కి రావడం జరిగింది. వాళ్ళకి ఆ పని చేయలేదు కాబట్టి, వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ లోబడలేదు కాబట్టి, నేను ఐ యామ్ ఎంజాయింగ్ యాస్ ఎ ప్రిన్సిపాల్. బట్ దేవుని యందు నేను సంతోషిస్తున్నా. మనకొచ్చేటువంటి పరీక్షలు అసలు నీతిమంతుడు అనుకుంటేనే అది ఎంత సంతోషం అండి అసల. నీతిమంతుడు అంటే దేవునికి వారసుడు. దేవుని విశ్వాసానికి వారసుడు. వాడెక్కడ తప్పు చేయడు. వాడు దేవునికి అత్యంత ప్రియుడు. అది ఎంత శ్రేష్టమైందండి. ఈ లోకం ఇచ్చే లక్షల కంటే, ఈ లోకం ఇచ్చే ఆనందం కంటే, ఈ లోకంతో కలిసిపోయే మురికి జీవితం కంటే ఎంత శ్రేష్టమైంది. నేను గొప్పగా చెప్పటం లేదు. ఈ సాక్ష్యం ఏందంటే దేవుడు మన హృదయానికి అలాంటి రెసిస్టెన్స్ ఇస్తాడు. నో యీల్డింగ్ ఎట్ ఆల్. అది దేవుని వైపు చూచిన వారికే. అందుకనే మొదట వారు చెప్పిన డైలాగ్ ఏంటనంటే, "మీ ప్రజల యొద్దకి" అనేటువంటి మాట మనకిక్కడ కనపడుతుంది. అయితే ఇక్కడ చూడండి ఏడో, పదో వచనం. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, "నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని నీ ప్రజల యొద్దకు వచ్చేదము." అయితే రూతు యొక్క డైలాగ్ ఏంటి? "నీ దేవుడే నా దేవుడు. నీ ప్రజలే నా ప్రజలు." రూతు యొక్క టార్గెట్ మారిపోయింది. ఈరోజు మన టార్గెట్ మారకూడదు. మన డెస్టినీ మారకూడదు. మన ఆశ మారకూడదు. కనుక వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. అయిపోయినాయి. ఇక 2 డీవియేషన్స్ కనపడిపోయింది గదా! ఈ యొక్క బోధకు ఓర్ఫా గాట్ బ్యాక్. కానీ విశ్వాసంతో దేవుని వైపు చూచినటువంటి రూతు టుక్ ఎ ఫార్వర్డ్ స్టెప్. ముందుకు తీసుకుంది. కనుక మన జీవితంలో మనం అనుకుంటాం ఇదే భక్తని. కానీ ఇంకా శ్రేష్టమైన భక్తిలోనికి మనం పయనించాలి. విశ్వాస్యత నుంచి అధిక విశ్వాస్యతకి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతకు, దేవుని సాన్నిహిత్యం నుంచి దేవునితో అంటుకట్టబడే జీవితానికి. నిజమైన ద్రాక్షావల్లిని నేను, మీరు నాతో అంటుకట్టబడినప్పుడు మంచి ఫలములు ఫలిస్తారు. పరలోకమందున్న నా తండ్రి దీన్ని బట్టి ఆయన నామం మహింపరచబడుతుంది. కనుక ఎక్కడి నుంచి ఎక్కడికో చూడండి. మొదట ఎంపిక, సహవాసము, కంటిన్యూటీ, స్థిరత్వము, విశ్వాసము. ఇక దేవునితో అటాచ్‌మెంట్. తర్వాత ఫలింపు, ఆత్మీయమైన ఫలాలు. దేవుని నామం మహింపరచబడడం, ఘనపరచబడడం నా జీవితం ద్వారా. దిస్ ఈస్ ద ప్రాసెస్. దీస్ ఆర్ ది స్టేజెస్. మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో ఈ ఉదయ కాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచి అవకాశం ఇచ్చాడు. ఏదో వాక్యాన్ని మనం వినడం మట్టుకు కాదండి. వినడం మట్టుకు కాదండి. ఒక కుటీరంలో విద్యను అభ్యసించినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళ కాలం సంపూర్తయింది. వాళ్ళ గురువు దగ్గర నుంచి ఆహ్, సెండ్ ఆఫ్ తీసుకొని వెళ్తుంటే గురువుగారు వాళ్ళిద్దరిని పిలిచాడట. ఇద్దరు ఆశగా వచ్చారు. ఏమిస్తాడో గురువుగారు. ఒకడు డబ్బు సంపాదించే మంత్రం చెప్తాడేమో అని అనుకున్నాడంట. ఒకడంట గురువుగారు ఆయన విడిచి వెళ్ళిపోతున్నాం. ఏం చెప్తాడు అది విలువైందే కరెక్టే గదా! అనుకున్న ఆశతో వచ్చాడు. ఇద్దరికీ చేతిలో 2 విత్తనాలు పెట్టాడంట.
ప్రియమైన విద్యార్థులారా, శిష్యులారా ఇది తీసుకెళ్ళండి. మరి దీన్ని ఏం చేయాలో మీకు తెలుసు కదా! నాటండి అని. మొదటోడికి కోపమొచ్చింది. ఏదో అద్భుతమైన మంత్రం చెప్తాడు. ఈయనకి చాలా మంత్రాలు తెలుసు. డబ్బు తయారు చేసే మంత్రము, ధాన్యం ఇచ్చే మంత్రం ఇలాంటివి ఏదో చెప్తాడనుకుంటే, ఒక చిన్న విత్తనం ఒకటి పెట్టేసాడు ఎళ్ళిపోమన్నాడు. వాడు ఇంటికి పోయేసి దాన్నేదో ఒక మూల పడేసాడట. వాడి మనసెట్టా దేని మీదుంది? డబ్బు మీద, ఐశ్వర్యం మీద. రెండో వాడు అనుకున్నాడంట మా గురువు ఇచ్చేటువంటిది అది వ్యర్థం కాదు. ఆయన చాలా విలువైన వ్యక్తి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఇచ్చేటువంటిది సామాన్యమైనది కాదు. ఇది చూడటానికి చిన్నదిగా ఉంది గానీ, చూద్దాం అని చెప్పి దాన్ని విత్తనం వేశాడంట. మొలకెత్తింది. ఫెన్సింగేశాడు. నీళ్లు పోశాడు. ఎదురు చూసాడు. ఒక పెద్ద మొక్కయిపోయింది. పెద్ద చెట్టయిపోయింది. త్వరలోనే ఎదిగింది. ఫలాలు, ఆకులు అయన్నీ వచ్చేసాయి. అయితే తను గమనించిందేంటంటే, ఆకులు వైద్యానికి, ఫలాలు ఆహారమునకు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలకి, ఆ చెట్టులో ఉన్న పువ్వు సైతము అది అనేక రకాలుగా ప్రయోజనం పొందిందంట అది. గురువుగారు పిలిచి చెప్పారు, "మీకిచ్చింది అద్భుతమైనటువంటి విత్తనం. దాని ఆకుల వల్ల ఇవి, పువ్వుల వల్ల ఇది, ఫలముల వల్ల ఇవి" అని చెప్పి పంపించినప్పుడు, మొదటివాడు చాలా దుఃఖపడి, "అయ్యో! నేను పోగొట్టుకున్నాను. ఆ విత్తనం ఏడ పడేసుకున్నాను." కేర్‌లెస్. ఈరోజు మనకు వాక్యం అనే విశ్వాసం అనే విత్తనం, ప్రభువుని పట్ల జీవితం, అంటుగట్టబడేటువంటి అద్భుతమైన అవకాశం మనకొక మంచి విత్తనం దొరికింది. దాన్ని నాటుకున్నామా? మొలిచిన తర్వాత వదిలేసామా? దానికి చుట్టూ ఫెన్సింగేసుకొని, నీరు కట్టుకొని పెంపొందించుకుంటున్నామా? ప్రయోజనం మనదే. కనుక మంచి అవకాశం దొరికింది రూత్‌కి. ఒక అద్భుతమైన విశ్వాసిగా తిరిగి అన్నీ కూడాను ఆమె సమకూర్చుకుంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీ జీవితం, నా జీవితం ఎలాగుంది ప్రశ్నించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఏదో దొర్లిపోతుందిలే అనుకోకూడదు. ఏదో అటెండ్ అవుతుందని అనుకోకూడదు. ఈ వాక్యము ద్వారా నేను ఎంత ప్రయోజనం పొందాను? నా జీవితంలో నేను ఏ మెట్టులో ఉన్నాను? నా జీవితంలో ఏ స్టేజ్‌లో నేనున్నాననేటువంటి పరిశీలన అది ఎప్పుడు కూడా మనకుంటూ ఉండాలి. అదే మనల్ని మనం పరిశీలించుకొని మనలో ఉన్నటువంటి ఆటంకాలని తీసివేసుకోవటానికి మనం ఇష్టపడితే దేవుడు అద్భుతమైన ఆత్మీయమైనటువంటి వరాలతో మనల్ని నింపుతాడు. మన సాక్ష్యము దేవుని నామాన్ని కనపరుస్తుంది. అలాంటి దీవెనకు మనం పాత్రులు కావాలని మరి కోరుకుంటూ, ప్రార్థిస్తూ ఈ వాక్యం మన వెనికిలో ఫలింపచేయాలని ప్రభువుని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.